నీ వెడ్డింగ్ ఎప్పుడే చెప్తే మేమందరం వస్తాం, మన చూసే వ్యూవర్స్ గానీ నేను గానీ చాలా మంది. అవును అనౌన్స్ చేస్తా, బట్ ఇప్పుడు చేసుకోను. సరే మా బావ పేరునే చెప్పు. ఇంకా అసలు లేదు అని అంటే మళ్ళీ బావ పేరు అడుగుతావు. అవునా? నాకు ఎవరో అనూప్ అని అన్నారు. ఎవరు? అనూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నప్రెడ్డి లహరి. చాలా గ్యాప్ ఇచ్చేసాను కదా. అవునండి, చాలా గ్యాప్ వచ్చేసింది. బికాజ్ నేను కొంచెం మిడ్ ఎగ్జామ్స్ సెమ్స్ జరుగుతున్నాయి, అందుకని లేట్ అయింది. ఈరోజైతే మీ ముందుకి మంచి లాగ్తో అయితే వచ్చేసాను. తమ్లైన్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది, అసలు మామూలు కష్టాలు కాదు. సో ఈరోజు ఏంటంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ పెట్టాను కదా, అదే లాస్ట్ వీడియో అయింది అన్న. ఇది కూడా దాని తర్వాత కూడా నేను పెట్టలేదు. ఇప్పుడు అన్న అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఆల్రెడీ నిన్న హైదరాబాద్లో జరిగింది, ఇప్పుడు ఇక్కడ సాగర్లో చేస్తున్నారు. సో నేనైతే వెళ్తున్నాను. ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను. సో అన్నయ్య కష్టపడి అన్నయ్యనే మొత్తం స్క్రిప్ట్ అంతా రాసుకొని సాంగ్ కూడా అన్నయ్య ఓన్గా పాడిచ్చాడు. సో చూద్దాము ఎలా జరిగింది. నిన్న హైదరాబాద్ అయితే బాగా జరిగింది. బికాజ్ వాళ్ళు కొన్ని హడావిల్లో వాళ్ళు ఉంటారు కదా, బట్ ఆ క్లిప్స్ అయితే లేవు, మిస్ అయిపోయాయి. సో ఈరోజైతే నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు, అంటే మనకి ఇంకా చాలా టైం ఉందిలే. సో చూద్దాము. వాళ్ళు యాక్చువల్లీ అసలు నిన్న నైట్ 1:30 అయింది వచ్చేసరికి. నేను మస్తు నిద్రలో ఉన్నాను, అయినా సరే అన్నయ్య వాళ్ళ కోసం అప్పటిదాకా లేచే ఉన్నా 12:30 వరకు. అప్పుడే పడుకున్నాను. వెళ్ళి ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని ఇంకా వాళ్ళకి మొత్తం చూసుకొని వాళ్ళు పడుకున్నాక మళ్ళీ నేను పడుకొని మళ్ళీ మార్నింగే వచ్చి 5కి లేపేశాడు నిద్ర. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా షూట్కి. అక్కడ షూట్ అయిపోయిన వెంటనే సో చూద్దాం ఎలా జరిగిద్ది ఏంటి అనేసి. వెళ్ళిపోదాం, లెట్స్ గో. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు, అన్నయ్య వదిన. హాయ్ హాయ్. ఏడిపోతున్నా నువ్వు? చెప్పన్నా. నానా, మా చెల్లెకి ఒక మంచి అబ్బాయిని చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు చూసి మాట్లాడాలి. ఆ డౌరీ ఎంత అడుగుతారో భయం అవుతుంది. అదేదో త్వరగా చేసాను నీ పెళ్ళి, నేను కూడా పెళ్లి చేసుకుంటా. పనిలో పని, ఒకటే మండపం 2 పెళ్ళిళ్ళు అయిపోతాయి. అదే ఇందులో పెట్టా అనుకో, అందరు మెసేజ్లు చేస్తారేమో. మా వదిన, మా ఫియాన్సీ. వదిన అంటే అర్థమైపోయింది ఇంకా. ఓకే. సో ఇప్పుడు మేమైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ మీరు చూసారు కదా, మా అన్నయ్య ఇప్పటి నుంచే మా వదిన్ని మోస్తున్నాడు. అంటే అడ్జస్ట్ అయి కూర్చున్నాం అన్నమాట, కార్లో స్పేస్ లేదు కాబట్టి. సో ఇప్పుడైతే ఫస్ట్ షూట్ అయితే మేము అనుపులో చేయబోతున్నాము. ఇప్పటి వరకు మన లాగ్లో నాగార్జున సాగర్లో అనుపు ప్లేస్ ఎప్పుడు చూపించలేదు. ఫర్ ది ఫస్ట్ టైం అయితే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, వెళ్ళిపోదామా మరి? ఇది నాగార్జున సాగర్ అనుపు. మ్యాక్సిమం నా లాగ్లో ఎప్పుడు పెట్టలేదు. ఈ ఫస్ట్ ఇక్కడ షూట్ చేస్తాం అన్నమాట అనుపులో. సో ఇక్కడ కొంచెం వాటర్లో అండ్ ఇక్కడ మనకి గార్డెన్ కూడా ఉంది. ముందైతే ఇక్కడ వాటర్లో చేస్తున్నాము. వాటర్లో సీన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అదే షిప్స్లో చూద్దాం. లెట్స్ గో. ఇంకా షిప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే షిప్స్ దగ్గర షూట్ చేస్తున్నాము. సో ఇంకా వాళ్ళైతే అక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు, అంటే ఎలా చేయాలి ఏంటి అనేసి. ఓకే, చూద్దాం మనం కూడా ఎలా జరుగుతుంది ఏంటి. ఎండ కష్టాలు ఏం చెప్పను. అదిగో వాళ్ళు అక్కడ షూట్ చేస్తున్నారు, ఒకసారి చూపించు. వాళ్ళేమో అక్కడికి వెళ్ళి డ్రోన్తో షూట్ చేస్తున్నారని, నేనేమో ఇక్కడ ఉన్నా. మామూలుగా కాదు, నేను ఎన్నో షూట్లు చేశా కానీ ఈ షూట్కి ఒక దండం అనిపిస్తుంది. బ్యాడ్ లక్ ఏంటంటే షిప్స్ నడిపే వాళ్ళు ఎవ్వరూ లేరు. 2 or 3 o'clock వస్తారంట. మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ షూట్ ఉంది కదా కొంచెం అని చెప్పి ఇంకా మేనేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ బోట్స్ కట్టి ఉంచుతారు కదా, సో వాటినే యూస్ చేసుకొని చేస్తున్నారు. ముందైతే అక్కడ డ్రోన్తో షూట్ జరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఉన్నా నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అక్కడ చూపిస్తాను మీకు. ఓకే, నేను కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, చాలా ఎండగా ఉంది. ఎండలు అయితే మామూలుగా లేవబ్బా. రోజు ఇంట్లో ఏసీలు వేసుకొని పండుకుంటే ఏం తెలుస్తుంది, ఇలా బయటకు వచ్చి ఉంటే కానీ తెలియదు. నిజంగా
నేను మొన్న కూడా ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను కదా, ఇట్లా ఒక చిన్న వర్క్ మీద వెళ్తుంటే పని చేసే వాళ్ళని చూసి నిజంగా నాకు వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి అని చెప్పేసి అన్నయ్య ఎలాగో కేక్ చేశారు. సో ఆ కేకు అండ్ థమ్సప్ తీసుకొని వెళ్ళి ఇచ్చాను. వాళ్ళు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నేను లాగ్ కూడా చేద్దాం అనుకున్నా, బట్ అది అనుకోకుండా జరిగింది కాబట్టి చేయలేదు. అంటే మీతో కూడా షార్ట్ వీడియో కూడా ఎందుకు షేర్ చేశాను అని అంటే, కొంతమంది అన్న మీకు తోచినంత అలా సహాయం చేస్తారని చెప్పి చేశాను అంతే. సో ఇక్కడ నాకు నిజంగా ఎండ చూస్తుంటే పాపం ఎలా కష్టపడుతున్నారా అనిపిస్తుంది. నాకు మాట కూడా వస్తలేదు. ఈ కెమెరా వాళ్ళు అండ్ అక్కడేమో వాళ్ళు ఉన్నారు చూడండి షూట్కి. అది డ్రోన్ పెట్టారు, అందుకని నేను ఇక్కడ కూర్చున్నా. సో వాళ్ళు షూట్ అయిపోయాక మనం కూడా ఏమన్నా ప్లాన్ చేద్దాం అంటే రీల్స్ అలా చూస్తున్నాను. బట్ లొకేషన్ అయితే బాగుంటుంది ఇక్కడ. లొకేషన్ మీకు ఎప్పుడు నేను చూపించలేదు అనుపు. ఇవాళ మీకు సాగర్లో చాలా లొకేషన్స్ చూపిస్తాను మ్యాక్సిమం. అంటే ఏముందిలే అని చెప్పి చూపించాను. నాకంటే కూడా చాలామంది ఎక్కడెక్కడో వచ్చి వాళ్ళందరూ కూడా చూపిస్తారు మీకు. యాక్చువల్లీ నేనే చూపించలేదు, బట్ ఈరోజు ట్రై చేస్తా. నేనే ఇలా ఎక్కువ మాట్లాడితే వీడియో చూడలేదు పాపం, వాళ్ళని కూడా చూపిస్తాను. సో ఓకే, నేను కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, వాళ్ళని చూపిస్తాను. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు నిజంగా మా అదృష్టం అని చెప్పుకోవాలి. ఇంకా బోట్స్ వాళ్ళు రారులే అని చెప్పేసి ఆల్రెడీ మేము చెప్పాను కదా, అక్కడ కట్టినవి మేనేజ్ చేస్తున్నామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళాం కూడా, ఇంకా వాటిలోనే షూట్ చేద్దామని. ఇంకా షూట్ చేసే టయానికి ఈ బోట్ వచ్చిందన్నమాట. సో వాళ్ళని అడిగితే తీసుకెళ్తామని చెప్పారు. జస్ట్ అక్కడ వరకు కొంచెం మధ్యలో వరకు వెళ్ళేసి అక్కడ షూట్ చేద్దాం అనేసి ప్లాన్ చేశారు వాళ్ళు. సో ఇంకా డ్రోన్ అయితే ఎగరేశారు. ఇంకా కెమెరామ్యాన్స్ అనే వాళ్ళు అయితే వెళ్ళారు. ఇంకా అంటే అందరం వెళ్ళినా సరే దాంట్లో ఇరుగ్గా ఉండేసి షూట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిది మాట. సో అందుకని ఇంకా మేము వరకు అయితే ఇక్కడ ఆగిపోయాం. సో అన్నయ్య వాళ్ళు షూట్ చేయడానికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఎలాగో టైం పట్టిద్ది, ఖాళీగా ఉండి ఏం చేస్తాం. అందుకే నేనైతే వాటర్లో ఆడుకుంటాను కాసేపు అలా సరదాగా. ఎవరికి రానంతగా వచ్చు. సరే ఇక్కడ నుంచి అక్కడికి స్విమ్మింగ్ చేస్తాము. ఇక్కడ నుంచి అక్కడ వరకు చేయగలుగుతా, ఇక్కడ నుంచి అక్కడ వరకు చేయగలుగుతా. ఒకసారి చెయ్యి, ఫాలోవర్స్ కోసం. వద్దులే ఇప్పుడు అసలే కొలాబరేషన్ డ్రెస్. ఫాలోవర్స్ లైక్ కొడితే వెళ్తావా? ఫాలోవర్స్ రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ సారి చేసి చూపిస్తా. వాళ్ళు రాకపోతే నీకు వాళ్ళు కామెంట్స్లో పెడితే నెక్స్ట్ నా స్విమ్మింగ్ వీడియో పెడతా. అదే ఒకవేళ నీకు స్విమ్మింగ్ రాకపోతే పరుగు పోతుంది. నాకు వచ్చు స్విమ్మింగ్ అంటుంటే, అదే చెప్పట్లే ఎవరికి రానంతగా వచ్చు. ఇంకా వాళ్ళ ఇష్టం. వీడియో కావాలంటే పెడతా, లేదంటే పెడతా. దాని బదులు నెలకొని ఉండడం నయం. నేను మంచిగా రీల్స్ చేసుకుంటా. ఎండైతే మామూలుగా లేదు, మంచిగా రీల్స్ అసలు అదృష్టం ఏంటంటే తెలుసా, వాళ్ళకి బోట్స్ ఎవరు లేరు, 2 or 3 అవుతుంది అన్నారు. ఇంకా ఏదో ఒకటి ఉంటుందిగా బోట్, ఖాళీ బోట్, అందులో చేద్దాం అనుకున్నాం. బైలాక్ చేస్తుంటేనే ఒక బోట్ వచ్చింది అన్నమాట. అదృష్టం. ఇంక అందుకనే వెళ్ళి షూట్ చేస్తున్నారు. నేను రీల్స్ చేసుకుంటా అంతలో పాటు. మిమ్మల్ని తర్వాత మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతా. బాయ్. ఏదో ఒక రీల్ చేయి, ఒక సాంగ్ పాడలారి. మనే వాళ్ళు ఏం సాంగో తెలుసా, నేను రివీల్ చేయను, బట్ జస్ట్ క్లూ ఇస్తా. రీసెంట్ మూవీ వచ్చింది, ఆ మూవీలో సాంగ్ నాకు తెలిసి చూసినప్పటికీ మీకు గెస్ట్ చేసి ఉంటారు మ్యాక్సిమంలో. వాటర్ అండ్ షిప్. వాటర్ అండ్ షిప్ గెస్ట్ చేయండి. గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఎవరిదైనా కరెక్ట్గా ఉంటే వాళ్ళకి నేను రిప్లై ఇస్తా. వచ్చేస్తున్నారు కూడా వాళ్ళు. నేను రీల్స్ నాకు తెలిసి ఒక్క రీలే చేశా, అప్పుడే వాళ్ళు వస్తున్నారు కూడా. షూట్స్ చూస్తూనే ఉంటాను కదా నేను. సో అది షిప్లో కాబట్టి ఎట్లా కాదన్నా 1 hour అట్లా పడుతుందేమో అని అనుకున్నాను. బట్ తొందరగానే వచ్చేసారు వాళ్ళు. తొందరగా వచ్చినా సరే నేను కనీసం 2 or 3 రీల్స్ కూడా చేయలేదు, ఒక్క రీలే చేశాను. పోస్ట్ చేస్తాను, లాగ్ అప్లోడ్ చేసిన వెంటనే నేను మీకు షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. చాలా ఉన్నాయి షార్ట్స్ కూడా. మనమైతే వాళ్ళని అసలు అడుగుదాం ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు ఏంటి అనేసి.
ముందు మా అన్నయ్యని అడగాలి. మా అన్న నవ్వులోనే తెలిసిపోతుంది ఎంత ఎక్స్పీరియన్స్ చేశాడో. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ థింక్ ఓకే, బట్ చెప్పలేని ఎక్స్పీరియన్స్. చెప్పలేని ఎక్స్పీరియన్స్ అంట. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదన్నా, అవ్వదు కూడా. ఎందుకు అంటే ఇప్పుడల్లా మీలాగా మ్యారేజ్ చేసుకోను కదా. మన వెడ్డింగ్ ఎప్పుడు చెప్తే మేమందరం వస్తాం, మనం చూసే వ్యూవర్స్ కానీ నేను కానీ చాలా మంది. అవును అనౌన్స్ చేస్తా, బట్ ఇప్పుడు చేసుకోను. మీకు 2 పిల్లలు రావాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, నా అంత అవ్వాలి. సరే, మా బావ పేరన్నా చెప్పు. ఇంకా అసలు లేదు అని అంటే మళ్ళీ బావ పేరు అడుగుతావు. అవునా? నాకు ఎవరో అనూప్ అని అన్నారు. ఎవరు? అనూప్. అనుపు ఈ మనమున్న పేరు. అబ్బా, వాళ్ళకి లేనిపోయిన డౌట్లు చెప్పకు. అందుకే అన్న ఉన్నప్పుడు లాగ్ గానీ వీడియోస్ గానీ ప్లాన్ చేయకూడదు, చేయొద్దు. అవును. ఇంకా షిప్ లో సీన్స్ అయితే అయిపోయాయని చెప్పాను కదా. సో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉన్నాయి. సో అవైతే చేస్తున్నారు. అన్న యాక్షన్ని మీకు ఇంతవరకు చూపించలేదు కదా నేను. సో అందుకని ఇప్పుడు దగ్గరుండి మరీ షూట్ చేశాను అనమాట నేను. ఇద్దరు చాలా బాగా చేశారు. అసలు అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. మీతో నేను షేర్ చేస్తాను అన్నీ కూడా. యాక్చువల్లీ అసలు నేను అక్కడున్న వాయిసెస్సే పెట్టేద్దామని అనుకున్నాను, బట్ ఏంటి అని అంటే కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నాయి. చూడండి ఏం చేస్తున్నాను, నిద్రపోతాను. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. వాళ్ళని అక్కడ వదిలేసి నేను ఇక్కడ వచ్చి కార్లో మంచిగా వేసి వేసుకోనికి వచ్చి. ఏంటి అక్కడ ఎంతలా ఎండుందో తెలుసా? అసలు రోజు ఇంట్లో ఉండి తెలియట్లే. వాళ్ళే చిన్నగా వస్తారు, దాంట్లో ఒక నిద్ర వేయచ్చు. మార్నింగ్ ఏమో అన్పిలో జరిగింది, మీరు చూశారు కదా. సో ఇప్పుడేమో మన నాగార్జున సాగర్ బ్రిడ్జి ఉంది కదా, సో అదే ఏపీ అండ్ తెలంగాణ బ్రిడ్జి. సో దాని మీద అయితే షూట్ చేపిస్తున్నాము. అండ్ ఇప్పుడు చాలా ఎండగా ఉంది. ఇంకా ఇటు నుంచి ఇటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, నేను కూడా వెళ్తున్నాను. సో ఆ లాగ్ కూడా మీకు ఇంకో లాగ్లో రిలీజ్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నా అనేసి ఇంకో లాగ్ వస్తుంది మీకు, అందులో డీటెయిల్గా చెప్తాను. ఇందులో చెప్పను, నార్మల్గా ప్లెయిన్గా చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మనకి డ్యామ్ కనిపిస్తుంది. ఇప్పుడు చాలా ఎండగా ఉంది కాబట్టి అది ఫోకస్ అవ్వట్లేదు. బట్ ఏంటి అంటే నేను ఎప్పుడు చూపించలేదు మీకు ఇక్కడ నుంచి. ఇక్కడ సాగర్లో ఉంటా, కాకపోతే నేను ఎక్కువ రాను ఇక్కడికి. ఏమన్నా షూట్స్ ఉంటేనే వస్తాను. వాళ్ళ కష్టాలు మామూలుగా లేవు. ఇంత ఎండలో కూడా కార్ మీద పడుకున్నారు. అది నేనే చెప్పేస్తాను ఇల్లు పడుకోమని. పడుకోనన్నారు, వాళ్ళు జస్ట్ కూర్చుంటామన్నారు. లేదు పడుకోమని పడుకున్నారు. సో ఎలా వస్తుంది ఏంటి అనేది, ఒకవేళ నాకు ఆ క్లిప్స్ వస్తే నా దగ్గరికి మీతో కూడా షేర్ చేస్తాను నేను. ఓకేనా? ఇలా అయితే జరుగుతుంది ఇంకా. సో ఇక్కడితో అయితే లేదు, కార్లోకి ఎక్కిన తర్వాత నేను లాగ్ ఏం చేస్తాను, ఇప్పుడు ఏం చేయను. ఓకే. మా అన్న కష్టం కాదు అసలు, పాపం అనిపించింది నాకే. పాపం అనిపించినా సరే దాని తర్వాత అవుట్పుట్ చూసుకుంటే ఎంత బాగా వస్తుందో అప్పుడు మీకే అర్థమవుతుంది. మా అన్న కష్టం అసలు ఎవ్వరికి రాకూడదు. ఎందుకనంటే ఆల్రెడీ మా అన్న ఇట్లా కూర్చొని కార్ మీద కూర్చొని చేద్దాము షూట్ అనేసి అని అనుకున్న డిసైడ్ అయిపోయాడు కూడా. నాకు చెప్పాడు మాట ఆ సీన్. నేను ఉండి వద్దు ఇట్లా పడుకోండి చాలా బాగుంటుంది బాగా వస్తుంది అని చెప్పిన. నువ్వు ఇట్లనే హైదరాబాద్ ఇంకా ప్లేస్ లేదు నువ్వు పెట్టినందుకే ఇది. కానీ నిజంగా వీడియో వచ్చాక నాతో మాట్లాడు. నువ్వు అట్లా కాదు, చెయ్యి ఇట్లా పెట్టాలి అంటే ఒక చెయ్యి వదిలేయాలన్నమాట. సో అది చెప్తున్నాను. ఇంకా అంతలోపు కాల్ వచ్చింది. మళ్ళీ కాల్ తర్వాత చెప్పాను అన్నయ్యకి. షూట్ కష్టాలు ఇలా ఉంటాయి, ఏం చేద్దాం. ఇంతలో ఎండకి చూడండి మా అన్నయ్య వాళ్ళ షూట్ ఇలా జరుగుతుంది. నేను ఇక్కడ కూర్చుంటా. ఏం కాదు మళ్ళీ వీడియోలో కనపడరు. ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు చెప్పిన మా అన్న కూర్చుంటా అంటే నేను పండుకోమని చెప్పిన. సో దాని గురించి ఈ ఎక్స్పీరియన్స్ ఏమో కానీ ఇది ఒక పనిష్మెంట్. అంటే క్లియర్ చెప్పాలంటే మా చెల్లి నాకు ఇచ్చిన పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. అంటే బాలేదా నేను చెప్పింది బానే ఉంది. పొరపాటున కింద పడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? నువ్వే నా రెస్పాన్సిబిలిటీ కింద పడితే. నా యూట్యూబర్స్ కాదు, లేక నన్ను నమ్ముకొని ఒకటి వచ్చింది, నాకేమైనా జరుగుతుంది. నిన్ను నమ్ముకొని చెల్లిగా నేను కూడా ఉన్నాగా. మరి ఏం కాదు, ఇట్లాంటి సాహసాలు చెప్తారా? ఇప్పుడు నువ్వు ఆ క్లిప్ మా వాళ్ళకి కూడా ఆ క్లిప్ షేర్ చేస్తా, డ్రోన్ ది.
అప్పుడు నేను చెప్పింది నిజమా నువ్వు చెప్పింది నిజమా అని తెలిసింది. ఓకే డన్. చూసావా వాళ్ళ అన్న కోసం ఎంత మంచిగా ఇంత ఏమంటారు క్లిప్ చెప్పింది అనేసి అని అనుకుంటారు. లేక లేక లైఫ్ లో ఫస్ట్ టైం పెళ్లి చేసుకోబోతున్నా, అది ఇలా అడ్వెంచరస్ చెప్పిస్తుంది నాతోని. అవసరం ఈ రిస్క్ మనకి? అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ అవసరమా మరి నీకు? లైఫ్ లో ఒకటేసారి పెళ్లి చేసుకుంటా, ఆ మాత్రం మరి ఇలాంటివి చేయాలి. చాలు. నీకెలా ఉంది అది? నా బాగుంది, అది అలా ఉండాలి. ఏది అడిగినా బాగుంది, వేరే ఆన్సర్ ఉండదు. అంతేగా. ప్రీ వెడ్డింగ్ షూట్ సాగర్లో అయితే బాగా జరిగింది. సో ఇప్పుడు నేను వీళ్ళతో పాటు హైదరాబాద్ వెళ్తున్నా. ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలీదు. చూసారా పాప మలిసిపోయాడని ఫ్యాన్ కూడా పెట్టా నేనే. ఇప్పుడే ఇక్కడనే కొన్న 1000 రూపీస్ అయింది ఫ్యాన్. నిజంగా ఇగో మా వదిన అయితే పూర్తి కలిసిపోయింది. 1000 రూపీస్ పాపం కష్టపడ్డాడని చెప్పి తీసుకున్నా నేనే. ఆన్ ది స్పాట్ క్యాష్ నావి. సాగర్లో షూట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని ఆల్రెడీ మీతో చెప్పాను కదా. సో ఇంకా హైదరాబాద్కి వచ్చేసేటప్పటికే మేము నైట్ 10 o'clock అట్లా అయిపోయింది. సో ఆ టైంలోనే ఇంకా వదిన వాళ్ళ ఇంట్లో షూట్ చేసాము. ఫ్యామిలీస్ అందరం ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇంకా ఫ్యామిలీతో షూట్ అయితే జరిగింది. చాలా బాగా జరిగింది. షూట్ కూడా అయిపోయేసరికి కూడా అటు ఇటు 12 అయింది. ఇంకా అక్క వాళ్ళ చిన్న బాబు మాట వాడు అందరినీ నేను ఇట్లా యూట్యూబ్కి షూట్ చేస్తాను కదా అలా చూపిస్తున్నాడు మా మమ్మీ మా డాడీ అని చెప్పేసి వాడు. ఫైనల్లీ అన్నయ్య వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే తాంబూలం షూట్ అది కంప్లీట్ అయిపోయింది. సో అక్క వాళ్ళ బాబు మీతో ఏదో మాట్లాడతాడంట. వచ్చినప్పటి నుంచి వీడియో తీయక్క ప్లీజ్ అక్క అని అడుగుతున్నాడు. సో అందుకనే సో చూడండి మా బాబు ఏం మాట్లాడాడు. సరే స్టార్ట్. Good morning everyone. My name is Jairam, studying in 2nd class. మా మామ పెళ్లి కూడా ఉంది, అందుకే ఎంగేజ్మెంట్ ఫినిష్ చేసుకున్నాం. ఒక నిమిషం. ఎంగేజ్మెంట్ ఫినిష్ చేసుకున్నాం. ఇవాళ షూటింగ్ చేసాం. ఈడ ఒక పెద్ద చిత్తోడు. చెప్పు చెప్పు చూసారా? చెప్పు వాళ్ళు ఎవరెవరో చెప్పు. పిలు. హాయ్ చెప్పు మనం. స్కిప్ చేయకుండా చూసినందుకు మా ఫ్యామిలీ చూపించా కదా. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. బాయ్. ఇప్పుడు ఇంకా ఎప్పుడన్నా కలిసినప్పుడు మీకు వీడియోస్ ఎంత బుజ్జిగా అడిగాడు సబ్స్క్రైబ్ అని. అన్నందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నీ పేరు చెప్పు. జయరామ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ జయరామ్ అని కామెంట్ పెట్టండి. మళ్ళీ కలిసినప్పుడు నీ మీద ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి చూపిస్తాను. చూసారు ఇంత చిన్న వయసులో ఎంత టాలెంట్ ఉందో వాడికి. నాకు 3 పేర్లు ఉన్నాయి. జయరామ్, జై శ్రీరామ్, కన్నయ్య. ఎందుకు జయరామ్ కన్నయ్య ఏమో మా డాడీ పెట్టాడు. జై శ్రీరామ్ అని ఎందుకు పెట్టుకున్నా అంటే జై రామ్ జై శ్రీరామ్ 2 ఫస్ట్ వర్డ్ కరెక్ట్. ఓకే బాయ్. బాయ్. ఓకే గాయ్స్, లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను నేను. సో మీ అందరికి లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకో లాగ్తో మేము ముందుకు వస్తాను. సో ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నేను వీళ్ళతో పాటు హైదరాబాద్ వెళ్తున్నా. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నానో తెలియదు, ఈయన తీసుకుపోతున్నాడు. ఇట్స్ సర్ప్రైజ్. మీరు సెకండ్ పార్ట్ ఏమొద్దు, ఇందులోనే రివీల్ చేస్తలేదు. లేదు సెకండ్ పార్ట్ ఉంది. ఉందా? అది సపరేట్. ఓకే, సెకండ్ పార్ట్ లో రివీల్ చేస్తారు. నాకు కూడా తెలీదు ఎందుకు వెళ్తున్నాను, కానీ తీసుకెళ్తున్నాడు. ఓకే గైస్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ అన్నప్రెడ్డి లహారి. ఇంతే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను.